న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఒక ఆసక్తికరమైన ఘర్షణ చోటు చేసుకుంది. ఆఫ్ఘాన్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, ప్రత్యర్థి బ్యాటర్ రహ్మద్ షా మధ్య మైదానంలో తీవ్ర స్థాయిలో వాడివేడి చర్చ నడిచింది. అసలు విషయానికి వస్తే ఆ సమయంలో ఆఫ్ఘాన్ ఆటగాడు షరాఫుద్దీన్ అష్రఫ్ కాలిగాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ క్రీజ్లో ఉన్నాడు. తన భాగస్వామి ఇబ్బందిని గమనించిన రహ్మద్ షా పూర్తిగా రక్షణాత్మక శైలిలోకి మారిపోయి కేవలం బంతులను అడ్డుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ క్రమంలో సిరాజ్ వేసిన ఒక్క ఓవర్లో హర్మద్ బంతిని డిఫెండ్ చేయగా సిరాజ్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. బ్యాటర్ క్రీజులోనే సురక్షితంగా ఉన్నప్పటికీ కోపంతో బంతిని నేరుగా వికెట్ల వైపు బలంగా విసిరాడు. ఆ తర్వాతి బంతిని కూడా రహ్మద్ అలాగే బ్లాక్ చేయడంతో సిరాజ్ సహనం కోల్పోయి అతని దగ్గరకు వెళ్లి కేవలం డిఫెన్స్ ఆడడం ఆపి సరైన షాట్లు ఆడాలంటూ మైదానంలోనే బహిరంగంగా సవాల్ విసిరాడు. మైదానంలో చోటు చేసుకున్న ఈ హై డ్రామాపై కామెంటరీ బాక్స్ నుండి భిన్నమైన విశ్లేషణలు వెలువడ్డాయి. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఈ వివాదంలో పూర్తిగా సిరాజ్ వైపే నిలిచాడు. టెస్టు మ్యాచ్లో ఇంకా దాదాపు 250 ఓవర్ల సుదీర్ఘ ఆట మిగిలి ఉన్న తరుణంలో పరుగులు చేసే ఉద్దేశం లేకుండా కేవలం బంతులను డిఫెండ్ చేయడం హాస్యాస్పదమని ఆయన అభిప్రాయపడ్డాడు. సిరాజ్ స్థానంలో ఏ బౌలర్ ఉన్నా ఇలాగే స్పందిస్తాడని, అతనిపై తనకు పూర్తి సానుభూతి ఉందని స్వాన్ పేర్కొన్నాడు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్లోని సపోర్ట్ స్టాఫ్ ఈ ఉద్రిక్త వాతావరణాన్ని చూసి నవ్వుకుంటూ టీవీ స్క్రీన్పై కనిపించడం ఈ డ్రామాను మరింత ఆసక్తికరంగా మార్చింది. భారత మాజీ స్పిన్నర్ మురళీ కార్తిక్ సైతం మ్యాచ్ పరిస్థితులకు భిన్నంగా ఉన్న ఆఫ్ఘన్ బ్యాటర్లు ఇలాంటి విచిత్రమైన మైండ్ సెట్ ను అర్థం చేసుకోవడం చాలా కష్టమని తన వ్యాఖ్యలలో పేర్కొన్నాడు.